ప్రస్తుతం మనం బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి వైసీపీ నుంచి కోన రఘుపతి గారు అండ్ టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం పిట్ల వాణిపాలెంలో ఉన్నాము. ఇది బాపట్ల నియోజకవర్గంలో ఒక మండలము. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మరి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీనా వైసీపీనా? బాపట్ల అంటే ఇప్పుడున్న విధానం ప్రకారం కొంచెం వ్యతిరేకత ఉందండి. వ్యతిరేకత ఉందా? స్థానికుడు నరేంద్ర వర్మ గారు ఉన్నారు మాకు. ఓకే. మా ఊరేనా అతను. ఓకే. పిట్టమనిపాలెమేనండి? పిట్లవానిపాలెం. ఓకే. అయితే ఆయన పార్టీ పరంగా కాకుండా అటు వరకే ఏగేసిన ఫౌండేషన్ అని ఒకటి పెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఓకే. ఆయన ఒక లెవెల్లో నేనుండాను మీకు ఏదన్నా అనేది భరోసా ఇస్తా. ఓకే. ఒక వాటర్ సప్లై చేస్తున్నాడండి 5 రూపాయలకి. అది కొంచెం బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు మంచి వాటరేగా కావాల్సింది జనానికి. అవునండి, అవును. ఈ కంపెనీ వల్ల పొల్యూట్ అయ్యి మాకు వాటర్ అనేది చాలా ప్రాబ్లం అయ్యింది. ఓకే. మేము ఇక్కడ మంచినీళ్ళు తెచ్చుకుంటాం ఈ పంపు దగ్గర. ఈయన ఇచ్చే వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు పార్టీ పరంగా సీట్ వచ్చిందని కాదు, సీట్ రాకముందే తను యాక్టివ్ గా ఉండి నేనుండాను అనే భరోసా కొద్దిగా ప్రజలకి ఇస్తా ఉన్నాడు. ఓకే. చర్చీలకు కానీ ఏదన్నా ముస్లిమ్స్ కానీ తర్వాత హిందూస్ కానీ ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనగోడ సేవా ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి హాస్పిటల్ అవన్నీ చేస్తున్నారు. చేస్తా ఆయన ముందుకు వెళ్తున్నాడు. తర్వాత ఇకనే ఈ పొత్తులో భాగంగా ఆయన సీట్ వచ్చింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి బాపట్ల? ఈజీగా గెలుస్తారా నరేంద్ర వర్మ గారు? టఫ్ గా ఉంటుంది ఫైట్? ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో తనకి 2 times ప్రజలు అవకాశం ఇచ్చారు. సరే అంటే తను విమర్శిస్తున్నామని కాదులేండి, మేము ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నాం అనేది కాదు, కానీ అధికారం లేదు అని చెప్పి గతంలో ఒకసారి ఏదైనా విషయాల మీద గతంలో అధికారం లేదు కదా మనం అపోజిషన్ లో ఉన్నామది అన్నారు కొన్ని పనుల మీద అడిగితే. ఓకే. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏ విషయాల మీద వెళ్తేనేమన్నా ఏదో ఇంక వేరే విధానాలుగా అన్నారు. ఓకే. ఈయన అధికారం లేకుండానే నేనున్నాను అనేదనే విధంగా జనాలలో సొచ్చుపోతా ఉన్నారు. అయితే మా మండలం వరకే మాకున్న ఆలోచన విధానం ప్రకారం వర్మ గారు ముందంజలో ఉండాలని మేము ఆశిస్తున్నాము. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఎలా ఉంటది బాపట్ల ఈసారి? ఈసారి వేగేశ్ నరేంద్ర మోదీ వస్తే బాగా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఓకే. అంటే ఇప్పుడు బాపట్ల ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఓన్లీ బాపట్ల రోడ్ డెవలప్ అయింది. చుట్టుపక్కల రోడ్లు కానీ చూసారు ఎలా ఉన్నాయి. ఈ రోడ్డు ఎలా మీరు మొత్తం గతుకులే. అది చూసుకోండి ఒకటి. ప్లస్ మొన్నటిదాకా వాటర్ కూడా లేవు పొలాలకి. వేసుకున్న వాళ్ళంతా చాలా నష్టపోయి బోర్లు వేపించేసారు. కింద ఉన్నాయి మొత్తం ఆగేస్తున్నారు వాటర్ రాగా. అదొక ప్రాబ్లం. ఇప్పుడు వదిలేరు నీళ్ళు, పంటలు మొత్తం అయిపోయినాక వదిలేరు. అదొక ప్రాబ్లం. ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మా ఊరు. అసలు వాటర్ తాగడానికి కూడా ఉండదు. అవి గ్రీన్ కలర్ లో వస్తాయి ట్యాంకుల్లో నుంచి కూడా. సో ఈసారి అయితే వర్మ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఉందన్న. ఉంది. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటదంటారా? టఫ్ అంటూ ఏం చెప్పలేము మనం, ఎందుకంటే కొనరాకపోతే కొంచెం గట్టి ఆయన కూడా. కొనరాకపోతే వర్మ గారు అంటే చూడాలి ఇద్దరి మధ్యలో పోటా పోటీ ఎలా ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటది బాపట్లలో? మేము 2 సార్లు కోన రఘుపతి గారికి అవకాశం ఇచ్చామయ్యా. ఆయన శక్తి కొలది ఆయన చేశారు. రాజుగారు నేను కూడా ఉన్నానని బయటకు వచ్చారు కనుక ఈసారి రాజుగారికి పట్టం కట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. వెళ్ళిన చోటల్లో బ్రహ్మరథం పడుతున్నారు రాజుగారికి. రాజుగారు మంచి మనిషి అని ప్రజలు బాగా బలంగా నమ్మారు. మెజార్టీ కూడా ఇవ్వాలని ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుందని నా కోరిక అండి. మీ కోరిక? మరి బాపట్లలో? బాపట్ల ఏకేసి నరేంద్ర వర్మ కంపల్సరీగా ఆయన వస్తారు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటారు? ఆయన మీద మాకు అభిమానం పదవి నుంచి. సేవా భాగాలు బాగా చేస్తున్నాడు. మంచినీటి పథకం ఇస్తున్నాడు. ఇళ్ళ నీళ్లు లేక పల్లాడిపోయి జనాలకు మంచినీళ్ళు పోతున్నాడు. అన్ని బ్రహ్మాండం చేస్తున్నాడు. ఆయన అంటేనే మాకు ఇష్టం. అది. థ్యాంక్ యూ అండి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? మణిబాబు సార్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది?
తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? వీళ్ళు బాగానే చేస్తున్నారు. ఉమ్? తెలుగుదేశం వస్తేనే బాగుండిద్ది. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? వైర్స్ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. మీకు ఎలా కనిపించింది? నేను వచ్చిందా నచ్చలేదా జగన్ గారి పరిపాలన? మాకు కొంచెం నచ్చింది, కొంచెం బాగలేదండి. ఓకే. పథకాలు ఇస్తున్నాడు కానీ అవి సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు బాపట్ల ఈసారి ఎవరు వస్తారంటారు? ఈసారి నరేంద్ర అని వస్తుంది. జగన్ అయితే బాగుండదు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన అయితే పిల్లలకి మంచి స్కూళ్ళు ఇచ్చాడు, ఓకే. మంచి ఇంగ్లీషు ల్యాప్టాప్లు ఇచ్చాడు, ఓకే. అందుకని. మరి ఇక్కడ బాపట్లలో కోనారగపతి కోనరాఘపతి గారు ఇక్కడ ఫైట్ ఈజీగా గెలుస్తారంటారు, ఆయన టఫ్ ఉంటుందంటారు ఆయనకి? ఈజీ గెలుస్తాడు అసలు. ఈజీ గెలుస్తారు. బాపట్ల ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోన రఘుపతి గారా లేకపోతే నరేంద్ర వర్మ గారా? నరేంద్ర వర్మ. అంటే ఈసారి ఫైట్ ఈజీగా ఉంటుంది, టఫ్ ఉంటుంది అంటారా? అది నరేంద్రగా ఈజీగా ఉంటుంది. నరేంద్ర గారికి ఈజీగా ఉంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే అంతకు ముందు కోనా గారు అంతగా ఏం చేయలేదు. మొన్న 10 years అంతకుముందు 5 years తీసేసేయండి. లాస్ట్ 5 years లో కూడా ఆయన అంతేం లేదు. మరి ఓకే. జగనే రావాలి. జగన్ గారు రావాలి. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ చేసే పనులు బాగున్నాయి, ఆయన పథకాలు కానీ 10 మందికి అందుతున్నాయి. సో ఈ బాపట్ల ఎలా ఉంటుందంటే ఈసారి? బాపట్ల మాత్రం ఈయనే కదండి ఎంపీ, ఆయన రఘుపతి గారు, కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ పోటీ చేస్తారు. వాన రఘుపతి గారే వస్తారు. ఓకే. ఇవి టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. టీడీపీ కదండి, అది వైఎస్ఆర్సీపీ వచ్చింది. అంటే ఈజీ గెలుస్తారంటే టఫ్ ఈజీగా. ఈజీగా చూస్తున్నామండి. ఈసారి బాపట్ల ఎవరు వస్తారంటారు? నరేంద్ర వర్మ గారా, కోన రఘుపతి గారా? సార్ నాకంత ఐడియా లేదు సార్ ఎవరు వస్తారనేది. ఓకే. సీఎం సేమ్ అయితే ఫస్ట్ నేను జగన్ గారు అనుకుంటున్నాను. జగన్ గారు. ఇది బాపట్లేనా? బాపట్ల కాదు సార్, పక్కనే పక్కన ఏది? అది రేపల్లి నియోజకవర్గం. రేపల్లె. ఓకే. రేపల్లె ఎవరు వస్తారంటారు? రేపల్లి అనగాని అనయ్య గారు వస్తారండి. అనగానే వస్తారా? చెప్పండి సార్, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ జగన్. జగన్ ఆ మొత్తం పార్టీ మొత్తం జగనే వచ్చేది. జగన్ వచ్చేది. ముఖ్యమంత్రి ఏది వచ్చినా ముఖ్యమంత్రి ఏ రాజ్యం బాపట్ల గారు రఘుపతి ఈ నరేంద్ర నుంచున్నారు. నుంచున్న ఏది వచ్చినా పైన ముఖ్యమంత్రి జగనే. పైన జగన్ వస్తారు. జగనే. జగన్ గారు. జగన్ ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పరిపాలన, అన్ని పథకాలు, అన్ని ప్రతి పథకం గాని అన్ని నచ్చాయి. ప్రతి ఇంటికి నచ్చింది. ప్రతి పథకం ప్రతి ఇంటికి వచ్చింది. ఓకే. ఇక పోతే నెక్స్ట్ మేము చెబుతానండి, ఈ బీజేపీ, ఈ జనసేన, ఈ టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళేమో పిక్కులేరు. ఇది మరి ఈసారి బాపట్ల ఎలా ఉంటుంది అంటారు? బాపట్ల కూడా జనసేన, టీడీపీ అంటున్నారు, వైసీపీ. ఎవరు? రఘుపతి గారా? రఘుపతి గారే కంపల్సరీ, ఆయన విన్. రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అంటే పథకాలు ఇవ్వడమైనా గానీ, వాలంటీర్లు పెట్టడం గానీ, ఏదైనా గానీ బాగా చేసుకొచ్చారు. ఇన్ని పథకాలు అంటే ఎవరు చెప్పలేదు, వాలంటీర్లు మాత్రం గుడ్. ఇప్పుడు వాలంటీర్ పెట్టంగానే కరోనా వచ్చింది, గుడ్ ఉపయోగపడింది బాగా. ఉద్యోగాలు కూడా అట్లాగే వచ్చినాయి. బాపట్ల ఈసారి ఎలా ఉంటుంది? రఘుపతి గారా? వేగేసిన వస్తారు కన్ఫర్మ్. అమ్మా, చంద్రబాబు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? జగనే. జగన్. ఎందుకని? ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు బాగా? ఏముంది, అంతా బాగుందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? జగన్ గారి పరిపాలన ఉందండి 5 years. అంతా బాగానే ఉండే కానీ అంతా బాగుందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళీ సీఎం అవుతారంటారా సెకండ్ టైం? ఏమవుతాడో మరి. మరి ఇక్కడ బాపట్లలో సారి ఓడే మంచి చేస్తున్నారన్నా, చెడు చేస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు మనకేం. బాపట్ల ఎలా ఉండదు సారి? బాపట్ల మారిద్ది అంటున్నారు. మారొద్దు అంటున్నారా? ఎందుకని? ఏం తెలియదు నాకు. జనం అని కూడా నేను అంటున్నాను. జనాలు అనుకుంటున్నారు. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఓకే. మరి సరే బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కోన రఘుపతి గారు వస్తారు. ఈజీగా గెలుస్తారు, టఫ్ ఉంటుంటారు? ఈజీగానే గెలుస్తారు. బాపట్ల రఘుపతి గారు. ఓకే. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? ఎందుకు రఘుపతి గారు అంటున్నారు? మాకు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారండి జగన్. ఓకే. ఈసారి ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తాడు. ఈజీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు, ఏం పేరు మీ పేరు? సార్ గురుగారు, ఏం పేరు మీ పేరు?
చెప్పండి సార్, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రఘుపతి గారు రఘుపతి గారు. ఎందుకని? బాగుంది, పాలన బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఈజీగా గెలుస్తారు, టఫ్ అంటారు ఈసారి? టఫ్ గానే ఉంది. టఫ్ గా జగన్ జగన్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? ఎందుకు జగన్ గారు అంటున్నారు? ఎందుకంటే ఈ పెన్షన్లు అన్ని ఏదైనా విపత్తులు జరిగినాయి, అవన్నీ సకాలంలో పడిపోతున్నాయి. ఓకే, బాగుంది. మరి ఇక్కడ బాపట్లలో అండి రఘుపతి రఘుపతి గారు. మరి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంటారు? ఇప్పుడే చెప్పకూడదు, టైం ఉంది, ఇంకా టైం ఉందంటారా? మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే బాపట్ల ఈసారి ఫైట్ బాగానే ఉంది. ఫైటా? ఎవరు వస్తే తక్కువ ఒక్క మెజారిటీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? ఎలాగొస్తే బాగుంటుందండి. ఇది ఏది రుచ బొళ్ళు ఏం చేస్తా, అద్దీ బొళ్ళు ఏం చేస్తా. మరి అందరికి ఇస్తున్నారు కదా పథకాలు, మీకు ఏమి రావట్లేదా? మాకేం లేదు. లైసెన్స్ బొచ్చు నడిచిపోయింది, ఇగో అల్ల బొచ్చు. ఓకే, మాకు ఈ పింఛన్లు లేవు, బోళ్ళు లేవు. ఓకే. మరి ఈసారి కూడా ఇస్తున్నారు వీళ్ళకి పింఛన్లు. ఓకే, మరి మా సంగతి పట్టించుకోవాలి. మరి బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈసారి? ఏమోనండి, తెలియదు తెలీదు. ఓకే, గాలి ఎటు కొడితే అటు. నా పేరు శివమ్మ అండి. చెప్పండి, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగనే వచ్చారు. జగనే వస్తారు. జగనే రావాలి. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? మాకా ఆయన చేసే ప్రతి పని మంచియే. మంచి. ఓకే, మారుగట్టు కట్టాడు, మాకు నీడిచ్చాడు. ఓకే. మేము బతుకుతున్నా రోడ్డు మీద పడేసి ఎవరు ఆదుకపోతే మమ్మల్ని జగన్ వచ్చి ఇటు చూపించి మాకు కోన రఘుపతి అందరూ వచ్చి మాకు కట్టించారు. ఓకే, రఘుపతి కట్టించాడు. ఓకే. జగన్ చూపించి చెబితే కట్టించాడు. బాపట్లలో కోన రఘుపతి గారు ఉన్నారు, నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? దేవుడు చెప్తాం అదంతా. దేవుడు చెప్తామా? అంతే. మీ చెప్తాం కదా, ఓట్లు వేస్తే కదా అమ్మాయి గెలిచేది. అంతే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారు. సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనమ్మా? పింఛని అన్ని వేస్తున్నాడు కదా అండి, అందుకనా? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనమ్మా? ఆయన పథకాలు బాగా చేశాడు. ఓకే. డబ్బులు వేసాడు. 18 ఏళ్ళ పడలా ఈ సంవత్సరం. ఓకే, 18 పడలేదా? పడలా. ఎందుకు పడలేదు? బట్టలు నొక్కారు కదా ఆల్రెడీ. నొక్కాడు, అని అకౌంట్ లో పడలేదు. ఓకే. మరి ఇక్కడ బాపట్ల రుణమాఫీ పడింది. రుణమాఫీ పడింది. ఓకే, బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? కోన రఘుపతి. కోన రఘుపతి గారు. ఈజీ గెలిస్తే టఫ్ ఫైట్ ఉంటుందన్నారా? ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగా గెలుస్తాడు. సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్ అయితే బాగుండిద్ది. జగన్ అయితే బాగుంటది. ఎందుకనమ్మా? జగన్ అయితేనే బాగుండి మాకు పేదవాళ్ళకి. పేదవాళ్ళకి ఏం చేశారమ్మా జగన్ గారు మీకు బాగా? ఏమేంతు చేయాలి అన్ని చేస్తున్నాడు పేదవాళ్ళకి. మళ్ళీ వస్తారంటారు ఆయన? మరి ఇక్కడ బాపట్లలో మీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? మా ఎమ్మెల్యే ఈయనగా కోన రఘుపతి. కోన రఘుపతి గారు వస్తారంటారు మళ్ళీ ఆయన? వస్తాడులే. వస్తారు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది మేడం? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తే బాగుండిద్దండి. ఓకే మేడం. ఇక్కడ బాపట్ల మేడం నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి రఘుపతి గారు. ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఎవరు వాళ్ళు చెప్తారు, మేము ఎలా చెప్తాం? అంటే మీరేమనుకుంటున్నారు మేడం? మీ అభిప్రాయం చెప్పండి. మేము రాజుగారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. రాజుగారు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే ఉచిత విద్య అందిస్తున్నాడు, పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే. మరి ఇక్కడ బాపట్ల వచ్చే అవకాశం ఉందంటారు? కోన రఘుపతి గారు. సరే, ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీ ఉంటుంది, టఫ్ ఉంటుంది అంటారా? అనుకున్నంత టఫ్ ఏం కాదు. టఫ్ ఏం లేదు. ఓకే. సరే సార్, ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా పర్వాలేదు, అందరూ డబ్బులు పెట్టి పంచి వేస్ట్ చేయడం కన్నా ఏదో డెవలప్ చేస్తే బెటర్. ఓకే. అందరూ వేరు వేరు స్టేట్లకి వెళ్ళి జాబులు చేస్తా ఉన్నారు. ఇక్కడ మన ఏపీలో కూడా జాబులు చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి 4 years ఇవ్వడం కన్నా 1 year ఇచ్చి రిమైనింగ్ ఇయర్స్ కంప్యూటర్స్ కానీ ఏదైనా ఆపరేట్ చేయించారు అనుకోండి, బెటర్ గా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడుద్ది అని మా ఐడియా. మరి సరే, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బాపట్ల 50-50 ఛాన్సెస్. 50-50 టఫ్ ఫైట్ ఉందంటారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రజలు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా జనాలకి? ఏ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఓకే. మరి ఇక్కడ ఈసారి బాపట్లలో రఘుపతి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే ఫైట్? ఎలా చెప్తామండి మనం అది?
చెప్పలేమంటారా? ప్రజలు రెండు వైపులా అభిమానగణం ఉన్నారు. ఓకే. మరి ఎవరు సేవలు చేస్తే వాళ్ళకి ప్రజలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని నచ్చినాయి. అన్ని వచ్చినాయి. మరి ఇక్కడ బాపట్లలో బాపట్ల సంగతి నాకు తెలియదండి. నా వరకు అయితే మాత్రం బాపట్ల ఎమ్మెల్యే తెలుసా మీకు? ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు? రఘుపతి గారు. అక్కడ టీడీపీ నుంచి ఏమో నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు కదా, తెలుసా నరేంద్ర వర్మ గారు? ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు ఇక్కడ? ఈయన గెలిచే అవకాశం ఉంది. ఈయన గెలిచే అవకాశమే ఉందండి. ఎవరు? రఘుపతి గారా? రఘుపతి గారు. అమ్మ చెప్పండి. జగన్ అంటే ఇష్టం అండి. ఏమండి? జగన్ అంటే ఇష్టం. జగన్ అంటే ఇష్టం. ఆయన వస్తారంటారు ఈసారి మళ్ళీ? ఆయన వస్తారు. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది బాపట్లలో? బాపట్లలో ఎవరు వస్తే బాగుంటుంది? నరేంద్ర వర్మ గారా, రఘుపతి గారా? రఘుపతి గారే. రఘుపతి గారు. సీఎం అండి వైఎస్. వైఎస్. ఓకే. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఇక్కడ ఏ ఉపయోగం లేదండి. ఇక్కడ ఏ ఉపయోగం లేదు. మరి ఈసారి బాపట్ల నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి. నరేంద్ర బాబు గారు గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు, టఫ్ అని ఉంటుంది? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తుంది. బాపట్ల మీది? చెప్పండి ఈసారి బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? మనకి ఏం తెలుసండి, నరేంద్ర వర్మ గారా, రఘుపతి గారా? చెప్పలేమండి ఎవరు వస్తారో. చెప్పలేమా? ఓకే, చెప్పండి. చెప్పలేమండి ఎవరు వస్తారో, మొత్తం పోటాపోటీగా ఉంది. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతారు అనుకుంటాం. జగన్. మరి ఇక్కడ నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో కొన రఘుపతి గారు. టఫ్ అయి ఉంటుంది అన్నారా? రఘుపతి గారు చెప్పలేమండి. రఘుపతి గారికి చెప్పలేమండి రఘుపతి గారు. ఓకే. నరేంద్ర వర్మ గారు చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. జగన్ గారు వస్తే బాగున్నాను. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు సార్, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన బానే ఉందండి. అమ్మఒడి పడుతుంది. ఓకే. నేను ఆటో డ్రైవర్, నాకు 4 సంవత్సరాలు 10,000 కడగబడ్డాయి. ఓకే. మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయ్యారు. ఓకే. నాకు వరకు ఆయన పరిపాలన బానే ఉంది. సమాజంలో కూడా చాలా మంది ఆయన వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఇక్కడ బాపట్లలో ఎలా ఉంటుంది? నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, కోన రఘుపతి గారేమో వైసీపీ నుంచి. నా ఆలోచన ప్రకారం అయితే నాకు జగన్ అంటే అభిమానం కాబట్టి రఘుపతి గారు రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి ఈసారి బాపట్ల ఎవరు వస్తారంటారు? రాజు గారు. రాజు గారా, నరేంద్ర వర్మ గారు? ఎందుకని? ఎందుకంటే ఆయనకే బాగుందా? చంద్రబాబు గారు చంద్రబాబుకి చెప్పేది కన్ఫామ్ అంటారా? కన్ఫామ్. ఓకే. అంటే ఈసారి బాపట్ల అంటే ఎప్పుడు ఈ మధ్యకాలంలో బాపట్ల నెగ్గట్లేదు టీడీపీ, తగ్గట్లేదండి. ఈసారి గెలుస్తుంటారా? 100% ఓకే. చెప్పండి సార్. ఈసారి గెలుస్తుంది నరేంద్ర వర్మ గారు. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? గెలుస్తుంది. జనంలో మార్పు కనిపిస్తుంది. బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేమండి. చెప్పలేమా? అటు ఇటుగా తగ్గపోరుగా ఉందిగా. తగ్గాఫార్ ఉందా? అంటే టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో కొన రఘుపతి గారు. చెప్పండి ఎలా ఉంటున్నారు అక్కడ? ఎలా గురించి మనం ముసుగులో అంటారా? చెప్పలేము. అది మరి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? సీఎం జగన్ అవుతాడు అనుకుంటున్నాను. జగన్ అవుతా అనుకుంటున్నారు. జగన్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? వస్తే బానే ఉంది, మనకు చక్కగా చేస్తే చాలు. ఓకే. ప్రెసెంట్ ఈ 5 years లో జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదు, బానే బాగుంది. సరే, బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కోన రఘుపతి గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది? ఇద్దరు బానే మంచిగానే ఉన్నారు, పోటాపోటీగానే ఉన్నారు. పోటాపోటీగా ఉంది. జగన్ వస్తే బాగుండదు. జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ బాపట్లలో ఎంతైనా కష్టం. కోనారాగే వస్తారని అనుకుంటున్నారు. మరి రాజుగారు వస్తాడని కొంతమంది అనుకుంటున్నారు. ఎట్లా ఉండిద్ది అయినా చాలా కష్టం. ఏం వచ్చినా 1 ఓటు 100 ఓట్లు అటు ఇటుగా గెలుస్తారు. ఎవరైనా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. మెజార్టీతో గెలుస్తారు. ఉంటుందంటారు. జగన్ గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన బాగా మీకు? స్కూల్ వస్తున్నాయి. ఓకే. పథకాలు వచ్చినాయి అంటారు. ఓకే. మరి ఈసారి ఇక్కడ బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు, వైసీపీ నుంచి కొన రఘుపతి గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? కోన గారు. ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగానే ఉంటుంది. జగన్ గారి. జగన్ గారు. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? నాకు నచ్చింది. ఏం నచ్చింది అన్న? అన్ని పథకాలు గానీ ఈయన గానీ వారి గురించి పరంగా గానీ. ఓకే. మళ్ళీ వస్తారంటారా? వస్తారు గట్టిగా. సరే, కూటమి కలిసింది కదా, ప్రభావం ఉంటుంది.
ఎక్కడ సార్ ఇక్కడ ఇక దగ్గ పోరుగునిద్దండి, ఎవరికి వెళ్తారో తెలియదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఇది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. బాగుండాలి. మరి ఎక్కడ సార్ బాపట్లలో? వేగేశ్వర నగర్. వెంకటేశ్వర నరేంద్ర వర్మ పక్కానా? పక్క వస్తారంటారు ఆయన? వస్తారు. మూట గట్టిగా చేస్తారు ఈసారి. ఏమండి? మూట గట్టిగా చేస్తారు ఓట్లు ఈసారి. మూట గట్టి వేసేస్తారంట. పక్కాగా. ఎందుకని సార్? అంతే. అంటే బాపట్ల అంటే కాంగ్రెస్ కి వైసీపీ కంచుకోట కదా ఒకప్పుడా? ఇప్పుడు మారిద్ది అది. ఓకే. టీడీపీ జెండా ఎగురుతుంది మళ్ళీ. అంటే 20 ఏళ్ళు అయింది గెలిచేది. మళ్ళీ ఇప్పుడు ఎగరేస్తారు, మళ్ళీ ఎగరేస్తారు. కన్ఫామ్ అది. కన్ఫామ్. బట్ ఎవరు వస్తే బాగుంటున్నారు? కోన రఘుపతి గారా, వేగేసిన నరేంద్ర వర్మ గారా? నరేంద్ర. ఓకే. ఎందుకని సార్? ఎందుకంటారు? ఆయన ఎందుకని అంటున్నారు? ఆయన కావాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు రఫీ. చెప్పండి సార్, ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఆయన సీనియర్, బాగుంటది. ఓకే. మరి ఇక్కడ బాపట్లలో సార్? బాపట్ల ఈయన నరేంద్ర వర్మ గారు. ఎందుకని సార్ నరేంద్ర వర్మ అంటున్నారు? ఆయన అంటే పదవి లేకపోయినా ఉన్న అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగా చేశాడు. ఓకే. సో ఈసారి అయితే వస్తారంటారు ఆయన? ఆయనే వస్తారు. బాపట్ల నరేంద్ర వర్మ. ఎందుకని ఆయన అందరూ ఆయన అంటున్నారు? ఆయన అయితే రావాలి. ఆయన మమ్మల్ని క్షేమేమో చంద్రబాబు గారు రావాలి. గట్టిగా రావాల్సింది. అంటే బాపట్ల ఎప్పుడు టీడీపీ మధ్యకాలంలో టీడీపీ రాలేదు. ఈసారి గట్టిగా వచ్చేసింది. కళ్ళు మూసుకు వచ్చేసింది. ఈసారికి ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే నేను అనంతవర్మరాజుకి సపోర్ట్ చేస్తాను. ఎవరండి? అనంతవర్మరాజు. నరేంద్ర వర్మ గారా? నరేంద్ర వర్మ వేగేషన్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన. ఓకే. సీఎం కింద ఏమైనా సపోర్ట్ చేస్తారు? మేబీ ఇద్దరు బ్యాలెన్స్ ఒకేలా ఉన్నారు. అంటే మీకు ఎలా అనిపించింది? ఎవరు? ఆయన ఏమో 14 years చేశారు, ఈయన 5 years చేశారు కాబట్టి కంపారిజన్ లో బెటర్ ఎవరు అనిపించారు మీకు? సంక్షేమ పథకాలు అయితే జగన్ బాగానే చేస్తున్నారండి. ఓకే. ఐ సపోర్ట్ జగన్. ఓకే. సో జగన్ గారికి జగన్ గారికి. ఇక్కడైతే వెంకటేశ్వర వర్మ అంటారు. ఇక్కడైతే వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారి బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? పాలన చూసారుగా, మీకు తెలియదా? ఓకే. సో ఇక్కడ ఈసారి టీడీపీ నుంచి వేగేసిన నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కొన్న రఘుపతి గారు. ఎలా ఉంటుంది అంటారు ఫైట్? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నరేంద్ర గారు. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ముఖ్యమంత్రి మనం చెప్పలేం కదా, చెప్పలేమంటారా? చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years లో? జగన్ గారి పరిపాలన అంటే అది మనం ఒక్కళ్ళు చేస్తే అవదుగా. అంటే మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్, మీ పర్సనల్ ఫీలింగ్? మా ఫీలింగ్ అయితే నాట్ బెటర్. ఓకే. మరి ఇక్కడ అభ్యర్థుల ఐడియా ఉంది సార్? ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఐడియా. నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఉన్న కోన రఘుపతి గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మన అది వేగేసిన నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. అంచనా జనాలు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు? జనాలు. ఓకే, జనాలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంది అనుకుంటున్నాను. జగన్ గారు అయితే బాగుంది. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? ఏముంది, వాలంటీర్ని పెట్టాడు, పెన్షన్ పెంచాడు, ఓకే, అమ్మఒడి ఎత్తున్నాడు, అన్ని బాగానే ఉండే. మరి ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి కోన రఘుపతి గారు, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? నరేంద్ర వర్మ గెలిచే అవకాశాలు. నరేంద్ర వర్మ గారు. ఓకే. ఎందుకని సార్? ఇక్కడ క్యాండిడేట్ వల్ల, ఎమ్మెల్యే గారి వల్ల వ్యతిరేకంగా వర్గాలు. సో ఇక్కడైతే నరేంద్ర వర్మ గారు గెలిచే అవకాశం ఉంది. మరి కూటమి కలిసింది కదండి? కూటమిలో ఎన్ని కాదు కానీ ఇక్కడ వర్గాలను బట్టి జనం ఆలోచిస్తున్నారు. ఓకే. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. మంచోడు వస్తే బాగుంటుంది. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? అవన్నీ కాదు కానీ జనాలకి పథకాలన్నీ తీసేసి మంచి చేస్తే బాగుంటుంది. ఓకే. ఈసారి బాపట్ల నుంచి వైసీపీ నుంచి రఘుపతి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు. ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మీరు? ప్రజలకు మంచి చేసే వాళ్ళు వస్తారు. ఈసారి పోటీ ఎలా ఉంటుంది అనుకున్నారు? బాపట్ల ఈజీగా ఉంటుందా, వైసీపీకి కష్టంగా ఉంటుంది అంటారా? టఫ్గా ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంది. టఫ్గా ఉందంటారా?
ఎందుకు నరేంద్ర వర్మ గారు అలా అంటారా? అంటున్నారు మరి అందరూ. అంటున్నారు అందరూ. బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నరేంద్ర వర్మ గారా లేకపోతే కోన రఘుపతి గారా? మనకు అంత ఐడియా లేదన్న. ఓకే. మరి సీఎం ఎవరో కావాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? జగన్ గారు అయితే బాగుండదని. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు అమ్మ ఒడి పడ్డది, విద్యా దీవెన. ఓకే. నేను డిగ్రీ స్టూడెంట్ ని, మాకు విద్యా దీవెన పడతా ఉంది. ఓకే. ఈసారి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మనకి పెద్దగా తెలియదు కానీ అంత గట్టిపోటీ ఉందిగా. గట్టిపోటీ ఉందంటారా? మన డెసిషన్ అంటే మనం చూద్దాం. ఓకే ఓకే. బయట అయితే గట్టిపోటీ ఉందంటారు. అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. అభివృద్ధి ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? అభివృద్ధి కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగదు. ఓకే. మరి ఈసారి బాపట్లలో వైసీపీ నుంచేమో రఘుపతి గారు, టీడీపీ నుంచేమో నరేంద్ర వర్మ గారు, ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నారు? తెలియదు సార్, చెప్పలేమంటారా? టఫ్ అయి ఉంటుంది అంటారా? అంటే పథకాలు అన్ని బాగానే ఉన్నాయి, పేదవాడికి అన్ని జారుతున్నాయి. ఓకే. చదువుకునేవాడికి ఎడ్యుకేషన్ కానీ అన్ని డెవలపింగ్. ఏదో జనాలు ఏది డిసైడ్ అవుతారో తెలియదు. రాజధాని ఒకటైతే బెటర్ అంటారా, మూడైతే బెటర్ అంటారా? ఎందుకు సార్ అన్ని ఒకటే ఉంటే బెటర్. అది ఎక్కడ? ఎక్కడంటే అమరావతి ఫస్ట్ సెలెక్ట్ చేశారు కదా. ఓకే. అమరావతి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. బాపట్లలో రఘుపతి గారు. ఎలా ఉంటుంది సార్ ఈ ఫైట్ అంటే? ఈసారి అటే ఉందని మాకు మా మనసులో అటే ఉందని. మనసులో అటే ఉంది. జనాలు ఏమనుకుంటున్నారు? జనం కూడా అటే అనుకుంటున్నారు. అటే అనుకుంటున్నారా? జగన్ అండి మాకు. జగన్ గారు ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? అన్ని అందినాయండి మాకు. అన్ని. మరి ఇక్కడ బాపట్ల ఎవరు వస్తారంటారు ఈసారి? రఘుపతి. ఈజీ గెలుస్తారు పట్టు? ఏం బాగాలేదు. ఈజీ గెలుస్తారా? గెలుస్తాడు. ఈసారి ఎవరు వచ్చినా బాగుంటుంది, బాపట్లేదు మాత్రం. ఎవరు వచ్చినా బాగుంటుంది. ఓకే. ఆల్రెడీ చేసిన ఆయన బాగానే చేశారు, చేసే ఆయన వచ్చినా వేరే వాళ్ళు మారినా కానీ బాగానే చేస్తారు. ఓకే. సో ఇబ్బంది ఏమండి, ఎవరు వచ్చినా బాగుంటుంది. సీఎం గారి పరిపాలన ఉందంటారు? జగన్ గారి పరిపాలన 5 years అంతా నార్మల్, ఎవరు వచ్చినా ఒకటే ఇది. ఓకే. ఇబ్బంది మీరు చెప్పండి. ఏం పేరు మీ పేరు? ఆసిఫ్. ఆసిఫ్ గారు చెప్పండి సార్, బాపట్ల ఎలా ఉండదంటారు? అటేమో కోన రఘుపతి గారు, ఇటేమో నరేంద్ర వర్మ గారు. బాగుంటుందండి ఎవరు వచ్చిన ఇద్దరులో. బాగుంటుంది. మళ్ళీ హ్యాట్రిక్ కొడతారంటారా కోన రఘుపతి గారు? చెప్పలేము. టైట్ ఫైట్ లైట్గా ఉంటుంది. టైట్గా ఉంటుంది. సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్? జనానికి తెలిసింది, నేను ఎట్లా చెప్పగలనండి. అందరికీ తెలుసు కదా అది సీఎం ఎవరైతే బాగుండేది. అందరికి తెలుసు. మీరు చెప్తే తెలిసి అందరిలో మీరు కూడా ఉన్నారు. టీడీపీ. ఇక్కడ బాపట్లలో సార్ టీడీపీ ఈజీగా వస్తారా, టఫ్ అయి ఉంటుందంటారు సార్? ఇక్కడ ఈజీగా తేలిగ్గా నరేంద్ర వర్మ గారు తేలిగ్గా వస్తారు. చెప్పండి. ఈసారి బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? నరేంద్ర వర్మ గారు. ఈజీగా గెలుస్తారంటారు ఆయన? ఈజీగానే గెలవచ్చు, టఫ్ గా గెలవచ్చు అని తెలుస్తారు. ఆయన వస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. సీఎం ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు గారు. సార్ మీ పేరు? మురళీకృష్ణ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగానే ఉండేది అనుకోండి. చంద్రబాబు గారు. మరి బాపట్లలో ఆయన అంటే కింద కూడా ఆయన రావాలి. నరేంద్ర వర్మ గారు అంటే వస్తారంటారా? నరేంద్ర వర్మ గారు ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? గెలవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని అంటారు? ఆయన లోకల్ ఎమ్మెల్యే సరిగ్గా చేయకపోవడం వల్ల అంటారా? ఆయన కూడా బాగానే ఉన్నారు, అయితే ఈయన ఇంకొంచెం మెరుగ్గా చేస్తారని చెప్తున్నారు. మెరుగ్గా చేస్తారు. ప్రజల్లో వెళ్ళడం కానీ కొంచెం బాగుంది. ఓకే. ఆయన ఈ పాటికే చాలా మందికి బాగా హెల్ప్ చేశాడు ఇప్పటికే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ప్రజలు విషయంలోకి వచ్చేసరికి జగన్ అంటున్నారు. మరి ఇంతవాటికి ఏమి అంటే చేసాడు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ మాత్రం లేదు. మరి జాబ్లు ఇంతవాటికి ఏది వదలలేదు. ఓకే. మరి దాని విషయంలో మరి అసలు ఎవరు స్పందించడం లేదు. చంద్రబాబు నాయుడు ఒకళ్ళు వస్తే జాబులు వస్తాయేమో అనేది ఒక ఆలోచన ఉంది మనసులో. ఓకే. చంద్రబాబు నాయుడు వస్తే జాబులు వస్తాయి. అది ఇంతవాటికి ఏ డిపార్ట్మెంట్ కి జాబులు వదలలేదు జగన్. ఆడవాళ్ళకి మాత్రం 45 సంవత్సరాల వాళ్ళకి వేసాడు, 3 టిప్పులు వేసాడు, 4వ టిప్పు కూడా వేయలే ఇంతవాటికి. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడే వస్తాడని ఆలోచన.
మరి ఇక్కడ బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు ఉన్నారు, ఓకే. అటు నుంచి ఏమో కోన రఘుపతి గారు ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు ఫైట్ ఇక్కడ? పక్క వెగేశ్వర నరేంద్ర వర్మ వస్తాడు కంపల్సరీగా, కన్ఫామ్ గా వస్తాడు. బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎక్కడ మీది? రేపల్లె. మరి రేపల్లె ఎవరు వచ్చే అవకాశం ఉంది? సత్యప్రసాద్ గానా టీడీపీ ఆయన అంటున్నారు. ఓకే అమ్మ, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అమ్మా, చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? ఒక అవకాశం అయిపోయింది కాబట్టి ఈసారి చంద్రబాబు ఇస్తే బాగుంటుందంటారా? ఎక్కడ మీది రేపల్లె అమ్మా? రేపల్లె. రేపల్లెనే. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్లు. ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్లు అంటున్నా. వేస్ట్ క్యాండిడేట్లేనా? ఓకే, ఏ విధంగా చెప్తున్నారు ఇద్దరు వేస్ట్ అనేది? ఒకడేమో అవినీతిమయం, రెండో అతనేమో అతనికి రాజకీయ అనుభవం లేదు. ఓకే, సో ఇద్దరు అనవసరం ఉంటారు. అవును. ఒక మరి బెస్ట్ అయితే ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు ఉన్నారు అవకాశం? ఇక్కడ ఎవరికి ఇచ్చి ఉంటే బాగుంటారా, వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండు అని క్యాండిడేట్స్ మారిస్తే బాగానే ఉండేది. మరి క్యాండిడేట్ మారిస్తే అంటే ఇప్పుడు కోన రఘుపతి గారు కాకుండా ఇంకెవరు ఉన్నారండి ఇక్కడ వైసీపీ నుంచి? వైసీపీ నుండి గాదే మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, బసవపున్నారెడ్డి గారు ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు వైసీపీ నుంచి. అవును. టీడీపీ నుంచి అయితే సార్? టీడీపీ నుండి ఉన్నారు. ఇది అన్న సతీష్ అటు వెళ్ళినట్టు ఆయన కూడా ట్రై చేస్తున్నట్టున్నారు కదా, సతీష్ ప్రభాకర్ గారు. సో మారిస్తే బాగుండండి ఇద్దరులో. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అంటారా? చేస్తుంది. అప్పట్లో మనకి ఐటీ కంపెనీస్ కానివ్వండి, రోడ్డు డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా బాగా ఉంది. ఓకే, మరి ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇదేమో నరేంద్ర వర్మ గారు టీడీపీ, ఇదేమో వైసీపీ నుంచి ఏమో కోన రఘుపతి గారు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్నారు? చెప్పలేము కదా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? డిసైడ్ అంతే, లాస్ట్ కి చెప్పలేము మనం ఎవరనేది. ఓకే, పోటాపోటీ కాబట్టి. పోటాపోటీ ఉంది. బాపట్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ నుంచి ఏమో నరేంద్ర వర్మ గారు, వైసీపీ నుంచి ఏమో కోన వెంకట గారు, కోన రఘుపతి గారు. తెలీదా? జగన్ గారి పరిపాలన ఉంది 5 years సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఉంది. చెప్పండి సార్, ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోన రఘుపతి గారా, నరేంద్ర వర్మ గారా? మీకు అనుకూలం ఉంటే దండి అది. అలా కాదు, మీ అభిప్రాయం. జనాలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని? జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ అనుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరి ఇష్టం? మీ ఇష్టమే ఉన్నారు, మీ ఇష్టం. అది తెలుగుదేశం. మరి తెలుగుదేశం గెలుస్తుందండి సార్ బాపట్లలో? రావచ్చు. టీడీపీ ఇక్కడ సార్ బాపట్లలో నరేంద్ర వర్మ గారు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకని సార్ అంటారా? కోన రఘుపతి గారు 2 years గెలిచారు. కానీ యాంటీ బాగా ఉందా? ఓకే, అంటే నరేంద్ర వర్మ గారు పెట్టమని పాలన అంటున్నారు కదా. అలానే కాదులేండి, మామూలుగా అయితే. సో ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే బాపట్ల ఎప్పుడు మధ్యకాలం టీడీపీ గెలవలేదు. 99 తర్వాత ఈసారి గెలిచే అవకాశం ఉందరా అనుకుంటున్నారు? మురళీకృష్ణ గారు చెప్పండి, ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? బాపట్ల అంటే నరేంద్ర వర్మ గారు వస్తారంటారా, కోన రఘుపతి గారు వస్తారంటారా? అలా చెప్పకూడదు. చెప్పకూడదా? ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? 5 years బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? అంటున్నారు జనం మొత్తం రావచ్చని. బాపట్ల ఎలా ఉందంటారు? బాపట్ల కూడా అంటున్నారు నరేంద్ర వర్మ అని అంటున్నారు. మరి నరేంద్ర వర్మ గారు అంటే మాది హోటల్ దగ్గర జనాలు టాక్. ఓకే, నరేంద్ర వర్మ వస్తారనుకుంటున్నారు. వస్తున్నారు, ముఖ్యమంత్రి అవుతున్నారు. దాటి అనుమానం లేదు. ఎందుకని సార్? నిజమండి, అది పక్క నిజం. పక్క నిజం. ఓకే, ప్లస్ నరేంద్ర గెలుతున్నారు. 20 సంవత్సరాలు గెలవడం నరేంద్ర ఇప్పుడు గెలుతున్నారు అంతే. బాపట్ల నుంచి నరేంద్ర వర్మ ఈసారి వైసీపీ అండ్ కాంగ్రెస్ కంచి కూడా బదలవుతుంటారా? దాంట్లో అనుమానం లేదండి. ఈ మధ్య 4 సంవత్సరాలు 4 పట్ల నుంచి ఎప్పుడు టీడీపీ గెలవలేదు. ఖచ్చితంగా గెలుతున్నారండి. ఈసారి గెలుస్తున్నారు. ఏం పేరు సార్ మీ పేరు? చెప్పండి సార్, బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోన రఘుపతి గారా లేకపోతే నరేంద్ర వర్మ గారా? ఇద్దరు పోటాపోటీ ఉంది అక్కడ. పైన పోటాపోటీ ఉంది. పైన సీఎం ఎవరు? పైన సీఎం
రవీంద్ర వర్మ గారు కొంచెం బహుశా నరేంద్ర వర్మ గారు కొంచెం టాక్ ఉంది అక్కడ. టాక్ ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆయన దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి, ఆయన కొద్ది పరపతి ఉంది కాబట్టి, 4-5 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నాడు కాబట్టి. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? మీరు చెప్పండి అది మరి. అయ్యా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా? అయ్యా మేము కటింగ్ పని చేసుకునే వాళ్ళం, అనేక రకరకాల చెప్తా ఉంటారు. ఎవరు వస్తారో ఏం చేస్తారో మాకేం తెలీదు. చెప్పండి. వచ్చిన వాళ్ళు కటింగ్ షేవింగ్ చేయటమే మా బాధ్యత. ఓకే, ఆ. అదిగో మీ ఇంటి ఆవిడ చంద్రబాబు అయితే బాగుంటుంది. ఓకే సార్, చెప్పండి సార్ మీ పేరు? నా పేరు కాంతి కుమార్ అండి. చెప్పండి సార్, బాపట్ల ఎలా ఉంటుంది అంటారు సార్? బాపట్ల నరేంద్ర వేగేశ్వర వర్మ గారు వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, నేనేసేది కూడా ఆయనకి, ఆయనే రావాలి, ఆయనే కావాలి. సార్ ఈజీగా గెలుస్తారు, గెలిపించుకుంటాం. ఎందుకంటే నేను వైసీపీ పక్కా వైసీపీ అయితే వీడు న్యాయం చేయట్లేదు, అందరికి సమన్యాయం చేయట్లా. వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప అందరికి న్యాయం చేయట్లా. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ ఊళ్ళో 100 మంది ఉంటే 100 మందిలో ఆయన పర్సనల్ నెంబర్ లో 2-3 చూసుకుంటున్నాడు. వస్తున్నాడు, వాళ్ళని కలుపుతున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప అందరికీ అందుతున్నాయా లేదని ఆయన చూసుకోవట్లా. అది అందులో మొత్తం మేము మారిపోయాము. వేగేసిన గారే రావాలి, మా ఉద్దేశం అది.